పబ్లిక్ నిన్న మా ముసలి మోతవారి ఎవలో పిలగాండ్లతోటి ఎగిరేటందుకు దుంకేటందుకు పోతున్నా అని కొలువుకు గుండుసున్నా పెట్టిండు. మరి ఇయాలన్న వార్త తీసుకొస్తాడో లేడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అయ్యో తాత ఏమైందే నీకు? మూతి ముక్కు కమిలిపోయింది, చేతుకు కట్టుకున్నావు. ఎందుకు? ఎవరు కొట్టిండ్లు? ఎవరు? మా మనవరాలేనా మాట్లాడేది? నీకు ముందుగాల ఆప నువ్వులో ఇయ్యరు పిల్ల. ఏం చేస్తాం? శకునాలు పలికే బల్లి కుడిల పడి చచ్చిందన్నట్టు అయిపోయింది నా బతుకు కూడా. ఎందుకు? నిన్న రాత్రి పుట్టుగా దాగి నీ లూనా బండి మీద పోతాంటే పోలీసార్లు ఆపిదాంచిల్లా, లేకుంటే నువ్వే పోయి ఏ పొక్కలనన్నా పడ్డావా? అది చెప్పు ముసలోడా. అబ్బో, చెప్పుకుంటే ఇజ్జయి పోతుంది, చెప్పుకోకుంటే పానం పోతుంది అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఇవి ఏ పోలీస్ సార్లు కొట్టిన దెబ్బలో, లేకుంటే ఏ పొక్కలలో పడితే తాకిన దెబ్బలో కాదే. ఓ తుఫాను, ఓ బీభత్సం వల్ల తాకిన దెబ్బలు ఇవి. ఆ తుఫాను, ఆ బీభత్సం అంటున్నావు అంటే కొంపదీసి ముసలి గిట్ల కొట్టిందా ఏంది? అబ్బో, జల్లినే తెలుసుకున్నామేమి, జిల్లేడు బాల్ తాగే ముఖం దాను. కొట్టుడు అంటే అది మామూలు కొట్టుడు అనే కొట్టుడు, అలా కొట్టుడు గంట సేపు వడగండ్ల వానకొచ్చి తెలిసినట్టు అయిపోయింది. గట్టిగా మొత్తుకుంటే ఇంటి పక్కలు ఎవరైనా వస్తే ఇజ్జయి పోతుందని పేరు పుట్టిన దొంగ లెక్క నాకు నేనే ఒత్తుకొని ఊకున్నా. ఎవరికి చెప్పుకోను ఆ కొట్టుడుకు. ఇంతకు ముసలి ఎందుకు గంతగనం కొట్టిందో ముందు అది చెప్పు ముసలోడా. అయితే నిన్న మన వాడకట్టు పొలగాళ్ళు అందరూ దావత్ చేసుకుందాం వత్తవానే తాత అని చెప్పి ఆయన అడిగినలా అని చెప్పలేదా నీకు? ఇక నిన్న నేను కొలువుకు సెలవు పెట్టి వాళ్ళతో దావత్ చేసుకుందాం పోయినా. కాబట్టి మొదలు పెట్టిన తాగుడు నడిజాం రాత్రి దాకా అదే కథ నడిచింది. ఇక తాగి ఇంటికి పోయినాక గియాల దాకా ఏం చేసినావు ముసలోడా అని బాపమ్మ కొట్టిందా ఎట్లా? అయ్యో చెప్పేదాకా ఆగరా, అది ఎందుకంత ఇసుక చేరుతాను. ఇక నిన్న రాత్రిగా నేను తాక్కుంటా నడిజాము రాత్రి దాకా వాళ్ళకానే కూర్చుందా అని చెప్పిన కదా. ఇక తాగుడంతా అయిపోయినాక ఇక బగ్గ తాగి ఊక్కుంటా ఇంటికి పోయి తానం చేసి పండుకుందామని గోలెంకాడికి పోయి తానం చేసి ఇంతకు పోయినా. గంతే ముసలిది మూలకున్న చీపురు గట్ట తీసిందా దంచిందే. బాబా అది కొట్టుడు కాదంటాడు. ఏ నిన్న తాగింది ఇంకా దిగలేదా ముసలోడా? తానం చేసి ఇంట్లోకి పోతే ముసలి ఎందుకు కొడుతుందే చెప్పు? నువ్వు ఇంకా ఏం లంగా కథలు చేసినవో గందుకే దంచినట్టున్నది. తాగిన మైకంలా గోళంలో నీళ్ళు అనుకొని అలుకు నీళ్ళతోటి తానం చేసి ఇంట్లోకి పోయినా, అందుకే కొట్టింది ముసలిది. నిన్ను దాంట్లో తప్పేలేదు ముసలోడా. తప్పే తాగితే అది అలుకు గోలేమా మంచినీళ్ళ గోలేమా అనేది కూడా తెలియకుండానే తానం చేసినవా? నిన్ను ముసలి అన్నట్లా తప్పేలేదు పో. అవో ఇది కూడా దీని బాపమ్మ తీరే తినాలి కదా, కొన్ని వచ్చా మనుగొట్ట. అది దుడిది ఎత్త నవ్వుతాందా, ఒక్కడ నవ్వుతాంది. అయ్యో ఓ తిప్పురాడి, నిన్న రాత్రి నేను ఒక్కనే బగ్గ తాగి అట్లా ఏం ఆగమాగం చేయలేదు. ఇంకా రాత్రి మా తాగుబోతు తమ్ముళ్ళు చాలా మందే తీరు కథలు పడరాట. ఎరికేనా వాళ్ళ తమాషాలు ఏందనేది చూపెడతా స్పీడ్. बराबर नहीं दे दो इधर इधर ऊपर గమ్మత్తేశాలు ఏమంటే ఎందుకయ్యారు? డిసెంబర్ 31 పేరు మీద అర్ధమరాత్రి దాకా బరండి దుకాణాలు తెరిచే ఉంచే. అట్లా ఈ 2-3 రోజులలోనే ఒక తెలంగాణలోనే 1000 కోట్ల ఇల్వగల మద్యం అమ్మకాలు జరిగినాయట. అది మా తాగుబోతుల పవర్ అంటే అక్క చేతిలో సిల్లి గవ్వ లేకున్నా అప్పు చేసైనా మరే పాత సంవత్సరానికి ఈడుకోలు, కొత్త సంవత్సరానికి స్వాగతాలు చెప్పిందంటే బా తాగుబోతులారా మీకు శతకోటి వందనాలు. అందుకే కాదే సర్కార్లను జాతున్న తాగుబోతులకు ఎసొంటి తిప్పలు కలగొద్దని అర్ధమరాత్రి దాకా బరండి దుకాణాలు తెరిసే ఉంచిరి. అటు దాగిపిచ్చిరి, ఇటు నోట్ల పైపులు పెట్టి పోలీసు సార్లు ఫైన్లు వేసిరి. 2 తీర్ల ఆమ్దాని సర్కార్కు. ఇది సర్కార్ది పద్ధతేనా పిల్ల? గంతగానో ఆమ్దాన్ని తీసుకొచ్చే మా తాగుబోతుల మెడలో ఒక పూలదండ వేయాల్సింది పోయి, ఏ శాల్వో గీలువో కప్పాల్సింది పోయి, ఓ బహుమతి ఇవ్వాల్సింది పోయి గింత అన్యాయం చేస్తారా? ఇది సర్కార్ది పద్ధతేనా? ఇది ధర్మమేనా చెప్పు? ఏమైంది? ఏళ్ళైంది కదా కేక్ ఇట్లా పట్టుకొచ్చినాం, కత్తిరియాల పోదాం. ఓ ఏం ఇవ్వాలరా మీ ఇవ్వాలరా మనువాడా?
నిన్న రాత్రి బగ్గ తాగించి పోయినందుకే ముసలి కుక్కనికి వచ్చినట్టుకు వచ్చింది. ఏమన్నా కొత్త అనే తాత నీకు? అవునవును, చింత చెట్టుకు సమరుండది, మీ తాగుబోతులకు సిగ్గుండదు. మిమ్మల్ని ఎవరు ఎట్లా కొడితేంది, ఎన్ని ఫైన్లు ఎత్తేంది, తాగుడైతే ఆపరు కదా. ఏ బుజ్జి, నేను రెండో ఉద్దానికి పోతానా? మీ బాపమ్మ గిట్లా అడిగేది ఉంటే రాముల తాత హైదరాబాద్కి వచ్చిందని చెప్పు, నీకు దండం పెడతా. రేపు పొద్దుగాల రిమ్మ దిగినాక మళ్ళీ నేను ఇంటికి పోతా. కానీ చింత చచ్చినా పులుపు జావదన్నట్టు ముసలిది నిన్న గంతదనినా మళ్ళా రాగేటందుకు పోతున్నా అంటున్నావు. పో, ఎట్లనన్నా నాశనంగా, మధ్యలో నన్నెందుకు గావే పెడుతున్నా? నా ముసలిదానికి గిట్ట తెలియకుంటుండాలంటే గా మన పర్వీన్ గాని పెరట్లనైతే మంచిగుంటుంది. అలా కూర్చొనే తాగుదాం. ఎగ్గితే అయితే అడిగి పట్టుకరాదు. నేను పోతా, నా ముచ్చటైతే ఎవరికి తెలియని. మీరైతే పోయి పట్టుకురా, వాడిని పట్టుకొని రాపోరు. మంచిగా జల్దరాది. అయినా ఈ తాగుబోతులకు రోజుతోటి పనేమున్నది, ఎప్పుడంటే అప్పుడు తాగుతూనే ఉంటారు. కాకుంటే న్యూ ఇయర్ అని, పండగలని, పబ్బాలని ఇంగింత ఎక్కువనే పోస్తారు. అంతే తప్పితే వాళ్ళు మాత్రం ఆగనే ఆగరు. మందు బాటిలకు మందు బాబులకు నడుమ జరిగే పోరులా ఆఖరుకు సీసాలు ఖాళీ అయితే గాని మందు బాబులు మాత్రం అసలుకే వెనుకకు పోమన్నట్టే చేస్తారు కొందరు. మరిగా దినాము మందు దాగి కార్యాలు ఖరాబ్ చేసుకునే మందన్నలు ఈ 2026 సంవత్సరంలోనన్నా మీరు తాగుడు మీద చేస్తున్న యుద్ధాన్ని బంద్ పెట్టుండ్రి. మీ పానాలను 10 కాలాలు పైలంగా కాపాడుకోండ్రి, సరేనా?